ప్రపంచ మానవులారా, నేను దేహమా, నాకు దేహమున్నదా? ఉదాహరణకి స్త్రీలు చీర కట్టుకున్నారు, ఒకటి తెల్లది ఒకటి ఎర్రది. నా చీర తెల్లది, నా చీర నల్లది. అలాగే నా దేహం నల్లగా ఉంది, నా దేహం ఎర్రగా ఉంది. చీర ఎట్లయితే నేను కాదు, దేహాలు కూడా మీది కాదు కదా. అవతల ఒక ఆయన ప్యాంటు షర్ట్ వేసుకున్నారు, ఇంకోళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకున్నారు. ఒకళ్ళు లావుగా ఉంది దేహము, ఒకళ్ళు పొడుగ్గా ఉంది. కానీ ఆ ప్యాంటు షర్టు నాది కానీ నేను కాదు కదా. అట్లాగే దేహము నాదే కానీ నేను కాదు కదా. మరి దేహము నేను కానప్పుడు మరి నేను ఎవరిని చెప్పండి? గాఢ నిద్ర పోగానే దేహము మైనస్ అయిపోయింది, అంటే దేహము లేదు. మరి కళలోకి పోయిన తర్వాత స్వప్న శరీరంలో ఇంకో దేహం వచ్చినప్పుడు మన దేహం లేదు, మరి అక్కడ ఇంకొక దేహం ఉంది కదా. మరి గాఢ నిద్ర పోయిన తర్వాత మనసే లేదు కదా. కాబట్టి మనసే మాయా. అంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ వరల్డ్. నీ మనసు క్రియేట్ చేస్తేనే ఈ ప్రపంచం వచ్చి నేనున్నానని ఎవరికీ చెప్పలేదు. గాఢ నిద్రలో ప్రపంచం మొత్తం ఉచితంగా ఇస్తాను, తీసుకుపోండి. లేదా దేహమే నా పేదని చెబితే దేహం పేరుతోటే రిజిస్టర్ చేస్తాను. 100 ఎకరాలు 1000 ఎకరాలు భూమంతా కలిసి దేహమే పేరు చెప్పాలి. మరి దేహమే పేరు చెప్పేటైతే కళలో కూడా చెప్పాలి కదా. దేహం అట్లాగుందిగా బెడ్ మీద, కళలో ఆ దేహం పేరు ఎందుకు చెప్పదు? అలాగే మరి మరణించినప్పుడు ఆ దేహం అక్కడే ఉంది కదా, డెడ్ బాడీ. అప్పుడు నీ పేరు ఏంటంటే ఎందుకు చెప్పదు ఆ డెడ్ బాడీ? అందుకనే అందరూ అంగుళం భూమి కూడా లోపలేసుకోవట్లేదు. ప్రపంచ భూమంతా నీ సొంతమైన, ప్రపంచంలో భూమంతా నాదే అంటుంది. మరణించేటప్పుడు అంగుళం భూమి కూడా ఎవరూ వెంట తీసుకుపోవట్లేదు. కాబట్టి ఏ తలపులు వేసుకున్నా లోపల నీ వెంట రావు. మెలకువలోది కళ్ళలోకి రావు, కళ్ళలోది నిద్రలోకి రాదు, మరణించేటప్పుడు కూడా రాదు. ఉదాహరణకి 1,00,000 కార్లు ఉన్నాయి కళలో, మెలకువలో. అవి కళలోకి రావు, నిద్రలోకి రావు, చనిపోయినప్పుడు రావు. అదే 1,00,000 కార్లు మనసు తీసుకొని దేహం లోపల కనుక పెట్టుకుంటే దేహం లోపల 1,00,000 కార్లు ఉంటాయి, కళలో ఉంటాయి. మరణించేటప్పుడు కూడా మనసు 1,00,000 కార్లు తీసుకొని శవాన్ని ఇక్కడే కాల్చేసినప్పుడు మనసు తీసుకొని 1,00,000 కార్లు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది నా 30 సంవత్సరాల సాధనతో మానవాళికి చెబుతున్నాను. మీరందరూ పరమాత్మ స్వరూపులే. ఆత్మకి కులము కానీ మతము కానీ గుణములు కానీ లేవు. అది చర్చిలకు కానీ మసీదులకు కానీ దేనికి సంబంధించింది లేదు. అందుకనే గాఢ నిద్రలో చర్చికి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, పిరమిడ్కి వెళ్ళండి, ఏవది వెళ్ళదు. పోనీ గుడి కట్టుకోండి, 100 కోట్లు ఇస్తాను, 1,00,000 కోట్లు ఇస్తాను, 1,00,00,000 కోట్లు ఇస్తాను. పోనీ మీ పక్కనే భార్య ఉంది కదా, ఆ భార్యకి ఒక్క ఫోన్ కాల్ చేయండి, ప్రపంచం అంతా ఇచ్చేస్తాను. అందుకని ₹1 ఇస్తే మెలకువలో కానీ కళలో కానీ నిద్రలో కానీ మీకు ప్రపంచం మొత్తం ₹1 ఇచ్చేస్తాను. మా దగ్గర ₹1 కూడా లేదు అంటే గాఢ నిద్రలో చెప్పండి, ప్రపంచం మొత్తం ఉచితంగా ఇచ్చేస్తాను. ఇప్పుడు ప్రపంచం మొత్తం నాకు గతంలో ఉన్నాయి ₹1,00,00,000 ఆస్తులు అన్నీ వదిలించుకున్నాను. ఈ ప్రపంచం నాకు మెలకువలో ఇచ్చినా నాకు అవసరం లేదు, ఎందుకంటే నా వెంట రావట్లేదు. అందరూ తలపులు వేసుకొని మరణించేటప్పుడు వదిలిపెట్టిపోతున్నారని తెలిసి నేను బతికున్నప్పుడే వదిలిపెట్టాను. తెలివైన వారెవరో చూసుకోండి. దీనికోసం కొట్టాట్లు, పోలీస్ స్టేషన్లు, కుటుంబాల తగాదాలు, అన్నదమ్ముల తగాదాలు. కాబట్టి ఇది పోవాలంటే మనశ్శాంతి కావాలి. ప్రపంచ సంపద కన్నా మనశ్శాంతి గొప్పదని తెలుసుకున్నాను. ప్రపంచ సంపద అంతా నా భార్య బిడ్డలకి ఇచ్చినా కూడా వాళ్ళు సుఖంగా ఉండలేదని తెలుసుకున్నాను. ఒక్క పైసా కూడా లేకుండా, ఒక్క బియ్యపు గింజ కూడా లేకుండా మహా ఆనందంగా ఉండటం నేను నేర్చుకున్నాను. ఇదే పీస్ ఆఫ్ మైండ్ స్వామి. ఈ ఛానల్ని డెవలప్ చేసుకొని అందరూ చూసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపండి. పుట్టినప్పుడు తెచ్చింది లేదు, శ్మశానానికిలో ఏమీ తీసుకుపోయేది లేదు. తల్లి గర్భంలో పిడికెడి పిండం, వల్లకాటిలో పిడికెడి మసి. ఇది ఈరోజు కోదాడలో సత్సంగం 4 దేవాలయాలు వచ్చినాయి. లోపల ఉన్నది 4 దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు.